హలో వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారి కొత్త చిత్రం ఎపిక్ ఒక అపూర్వమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఆవిష్కృతమవుతోంది. లండన్ నేపథ్యంలో యువ జీవితాల సౌందర్యాన్ని, సంబంధాల మధురతను అందంగా చిత్రీకరించే ఈ సినిమా యువతలో లోతైన ముద్ర వేసే సామర్థ్యం కలిగి ఉంది. బేబీ తర్వాత ఈ జంట భారీ అంచనాలను రేకెత్తిస్తుంది. ఈ చిత్రం యువకుల రోజువారీ అనుభవాలు, ఆశలు, నిరాశలు, స్నేహాలు మరియు ప్రేమలను సహజంగా అల్లుకుంటుంది. ఆనంద్ శేఖర్ కమ్ముల శైలిలో మృదువైన భావోద్వేగాలతో నిండిన యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. వైష్ణవి సందీప్ రెడ్డి వంగ స్టైల్లో బలమైన వ్యక్తిత్వం కలిగిన ఆకర్షణీయమైన యువతిగా కనిపించనుంది. వారి వ్యక్తిత్వాల మధ్య ఉన్న వ్యత్యాసం వారి సంబంధాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చనుంది. టీజర్ లో కనిపించిన అంశాలు యువత అనుభవించే జీవిత సత్యాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ సినిమా ఒక అసంపూర్తి కథగా మొదలై ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించేలా కనిపిస్తోంది. ఎపిక్ ఒక బ్యూటిఫుల్ అండ్ క్రేజీ లవ్ స్టోరీగా ఆవిష్కృతమవుతోంది. ఈ సినిమా సాధారణ జీవిత సంఘటనలు, కుటుంబ బంధాలు, యువతలోని ఆశావాదం, సవాళ్లు, స్నేహాలు మరియు ప్రేమను అందంగా చిత్రీకరిస్తుంది. లండన్లోని అందమైన ప్రదేశాలు సినిమాకు అద్భుతమైన విజువల్ ఆకర్షణను ఇవ్వనున్నాయి. దర్శకుడు ఆదిత్య హాసన్ క్రియేటివిటీ ద్వారా కథ సహజంగా, ఆకర్షణీయంగా ముందుకు సాగేలా కనిపిస్తోంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఆధునిక స్పర్శతో భావోద్వేగాలను మరింత లోతుగా తీసుకెళ్లేలా ఉంది. ఈ సినిమా హాస్యం, భావోద్వేగాలు, డ్రామాను సమతుల్యంగా మిళితం చేసి ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు, యువ జీవితాల సారాంశాన్ని చెప్పే ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభవం ఇచ్చేలా ఉంది. యువతకు ఈ సినిమా అత్యంత సన్నిహితంగా అనిపించనుంది. ఇది వారి రోజువారీ జీవితాలు, కాలేజీ అనుభవాలు, దూర సంబంధాలు, వీడియో కాల్స్ ద్వారా వ్యక్తమయ్యే భావాలు, స్నేహితుల మధ్య బంధాలను స్పష్టంగా చూపిస్తుంది. ఆధునిక యువత ఎదుర్కొనే సమస్యలు, కెరీర్ ఒత్తిడి, కుటుంబ అంచనాలు, ప్రేమలోని గందరగోళాలు, ఇవి అన్నీ ఈ చిత్రంలో సహజంగా వ్యక్తమయ్యేలా ఉన్నాయి. ఆనంద్, వైష్ణవి పాత్రలు యువకులు, యువతులు తమలో తాము చూసుకునే లక్షణాలను కలిగి ఉండడం విశేషం. లండన్ బ్యాక్డ్రాప్ యువతలలో గ్లోబల్ ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. సినిమాలోని కామెడీ, భావోద్వేగ సన్నివేశాలు యువ ప్రేక్షకులను నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ వారి హృదయాలను తాకుతాయి. ఇది 90s వెబ్ సిరీస్కు లింక్ అవ్వడంతో యువతలో మరింత ఆసక్తిని కలిగించింది. ఆదిత్య హాసన్ ఒక సృజనాత్మక దర్శకుడు. యువతలోని భావాలను సహజంగా తెరపైకి తీసుకురావడంలో నైపుణ్యం కలిగినవాడు. 90s వెబ్ సిరీస్ ద్వారా ఆయన మధ్యతరగతి జీవితాలను, యువ అనుభవాలను అద్భుతంగా చిత్రీకరించాడు. ఇప్పుడు ఎపిక్ ద్వారా వెండితెరపై తన సామర్థ్యాన్ని మరింత విస్తృతంగా చూపించనున్నాడు. ఆయన డైరెక్షన్ స్టైల్ సహజత్వం, భావోద్వేగ లోతు, హాస్యం మరియు వాస్తవికత మిశ్రమంగా ఉంటుంది. ఆనంద్ దేవరకొండ స్వయంగా ఆయన విజన్, అంకిత భావం, కథ చెప్పే విధానాన్ని మెచ్చుకున్నాడు. ఆదిత్య హాసన్ యొక్క దృష్టికోణం ద్వారా సినిమా సాంప్రదాయిక ప్రేమ కథల నుంచి భిన్నంగా మరింత లోతైన సంబంధిత అనుభవాన్ని అందిస్తుంది. ఆదిత్య యువతలోని సారాంశాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాని తెరపై అందంగా అవతరింపజేస్తాడు. ఈ సినిమా ఆయన కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లాంటి అనుభవజ్ఞులైన నిర్మాతలు ఈ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. వారి నిర్మాణ విలువలు ఎప్పుడూ అధిక స్థాయిలో ఉంటాయి. అద్భుతమైన టెక్నికల్ నాణ్యత, ఉత్తమ లొకేషన్లు, క్వాలిటీ సంగీతం, సౌండ్ డిజైన్, ఎపిక్లో కూడా ఇది స్పష్టంగా కనిపించబోతోంది. లండన్ షూటింగ్, ఆధునిక విజువల్స్, హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఇవన్నీ ఉన్నత నాణ్యతను సూచిస్తున్నాయి. సితారా బ్యానర్ పై వచ్చే చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకులను సంతృప్తికరమైన అనుభవాన్ని అందిస్తాయి. ఈ సినిమాలో కూడా నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉండి సినిమాకు గ్రాండ్ లుక్ ఇచ్చేలా ఉన్నాయి. బేబీ సినిమా ద్వారా ఆనంద్, వైష్ణవి జంట ఒక కల్ట్ స్టేటస్ సాధించింది. బేబీలో వారి మధ్య ఉన్న సహజమైన కెమిస్ట్రీ, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎపిక్లో వారు మళ్ళీ ఆ మ్యాజిక్ను మరింత ముందుకు తీసుకెళ్లేలా కనిపిస్తున్నారు. ఈ సినిమా వారి జంటకు మరో భారీ విజయాన్ని అందించనుంది. బేబీలో వదిలిపెట్టిన అసంపూర్తి భావాలను ఇక్కడ మరింత అందంగా కొనసాగించడం ద్వారా ప్రేక్షకులు మరింత ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. టీజర్లోని సన్నివేశాలు, అందమైన లొకేషన్లు, వైష్ణవి ఆనంద్ కెమిస్ట్రీ
హేషామ్ సంగీతం అన్నీ అందంగా కనిపించాయి. సంచారమే సింగిల్ మ్యూజికల్ హిట్గా మారి ఉత్సాహాన్ని మరింత పెంచింది. ప్రమోషన్స్ ద్వారా సినిమా ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా, యువతకు సంబంధించిన చిత్రంగా ప్రచారం అవుతోంది. మొత్తం మీద ఎపిక్ ఒక అద్భుతమైన సినిమాటిక్ జర్నీగా మారనుంది. ఆనంద్ వైష్ణవి జంట, ఆదిత్య హాసన్ డైరెక్షన్, సితారా నిర్మాణం అన్నీ కలిసి ఒక మంచి అనుభవాన్ని అందించేలా ఉన్నాయి. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఫిల్మీ ఫోకస్ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.